ఏపీ తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుల ఎంపిక ఖరారైపోయింది. ఏపీకి మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, తెలంగాణకు ఎన్ రామచంద్రరావులు ఎన్నిక లాంఛనప్రాయంగా మారింది. సోమవారం ఈ ఇద్దరు నామినేషన్లు దాఖలు చేయగా మరెవరకు పోటీలో లేకపోవడంతో ఇవాళ వీరి ఎన్నికను బీజేపీ అధికారికంగా ప్రకటించబోతోంది. ఈ ఇద్దరి ఎంపికలో కామన్ గా ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ కనిపిస్తుండగా పార్టీ పట్ల విధేయత, వివాదహితులుగా పేరుండటం కూడా కలిసి వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న బీజేపీ ఏపీ తెలంగాణ శాఖలకు కొత్త అధ్యక్షులు ఖరారయ్యారు. సోమవారం పార్టీ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించగా ఏపీ తెలంగాణ రెండు చోట్ల ఒక్కొక్కటే నామినేషన్ దాఖలయ్యాయి. ఏపీకి పీవీఎన్ మాధవ్, తెలంగాణకు రామచంద్రరావులు నామినేషన్లు వేయగా వారి ఎన్నిక లాంఛనమైపోయింది. ఏపీ బీజేపీకి దగ్గుబాటి పురంధేశ్వరి స్థానంలో పీవీఎన్ మాధవ్ ఎంపిక వెనుక భారీ కసరత్తు జరిగినట్టు తెలుస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కోసం పలువురు ముఖ్య నేతలు పోటీ పడ్డట్టు ప్రచారం సాగింది. అయితే మోదీ షా ద్వయం ఏపీలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, విశాఖకు చెందిన మాజీ ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేర్లు ప్రముఖంగా ప్రచారంలోకి వచ్చాయి. అయితే బీజేపీ నాయకత్వం మాత్రం భవిష్యత్ వ్యూహాలకు అనుగుణంగా మాధవ్ను ఎంపిక చేసింది. ప్రస్తుతం ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన గతంలో శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్ గా పనిచేశారు. ఆర్ఎస్ఎస్ బీజేవైఎంలో బాధ్యతలు నిర్వర్తించారు. మాధవ్ భాజపా సీనియర్ నేత దివంగత చలపతిరావు కుమారుడు. ఆయన తండ్రి 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు. మరోవైపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎన్ రామచంద్రరావు న్యాయవాదిగా, మాజీ ఎమ్మెల్సీగా సేవలందించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీవీపీ మనుగడలో లేని సమయంలో రామచంద్రరావు అందులో చేరి ఆ సంఘాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, నగర ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. 1986లో బీజేపీలో చేరి హైదరాబాద్లోని రవీంద్రనగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేశారు. బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా, నగర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. బీజేపీ రాష్ట్ర లీగల్ సెల్లో రామచంద్రరావు కీలక పాత్ర పోషించారు. లీగల్ సంయుక్త కన్వీనర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. జాతీయ లీగల్ సెల్ సంయుక్త కన్వీనర్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ముఖ్య అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2015లో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసన మండలి సభ్యుడిగా ఎన్నికై 2021 వరకు ఫ్లోర్ లీడర్ గా సేవలందించారు. బీజేపీ హైదరాబాద్ నగర అధ్యక్షుడిగా కూడా రామచంద్రరావు పనిచేశారు. పార్టీ ఇబ్బందుల్లో ఉన్న అనేక సందర్భాల్లో రామచంద్రరావు మద్దతుగా నిలిచారు. పార్టీలోని అందరు నేతలతోనూ సత్సంబంధాలు కలిగిన నేతగా గుర్తింపు ఉంది.